శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. 4వ తేదీ జూన్ నెల 2025 బుధవారం నాటి దినఫలాలు. మేషరాశి వారికి అన్యోన్యత విషయంలో ఒకంత జాగ్రత్త అవసరం. రాహు గారి యొక్క స్థితి బాగుంది, అలాగే శుక్రాచార్యుల వారి స్థితి బాగుంది, బుధుని యొక్క స్థితి బాగుంది. మరి 3 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి కదా అంటే 6 గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నాయి అన్న సంగతి గుర్తుపెట్టుకోవాలి. అలాగే రాహు గారి యొక్క స్థితి ఊహించని విధంగా మీకు లాభాలు ఇస్తూ ఉన్నప్పటికీ శుక్రాచార్యుల వారి స్థితి శని గారితో కలిసి ఉంది. ఇది ఒకంత ఇబ్బంది పెడుతుంది. కుటుంబంలో ఐకమత్యం తగ్గించే విధంగా ఉంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఎటువంటి వ్యసనాలకి బానిసలు అవ్వకుండా ఉండేటట్టు ఉండాలి. అంత స్థిరమైన మనసుతో ఉండాలి. రుణాల విషయంలో ఎక్కువ రుణాలు చేయకూడదు అనేటటువంటి స్థిర సంకల్పాన్ని పెట్టుకోవాలి. దూర ప్రాంతాలకి వెళ్ళవలసి వచ్చినప్పుడు అక్కడ కొన్ని ప్రణాళికలు సిద్ధం చేసుకొని మీరు వెళ్ళడానికి అనుకూలత చూపించండి. ఇది చెప్పదగినటువంటి సూచన. మనసులో ఒకంత పిరికితనం ఏర్పడేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఈ పిరికితనానికి సంబంధించి ధైర్యం చిక్కబట్టుకోవడానికి, అలా మనసు బేజారు కాకుండా ఉండడానికి గురుగ్రహ స్తోత్రాలు పారాయణ చెయ్యండి. మాతృవర్గ రీత్యా ఎక్కువగా ఊహించద్దు. మీరే ఏదన్నా మీ మాతృమూర్తి గారికి లేదా మీ మాతృవర్గానికి సహాయ సహకారాలు అందించగలిగితే అందించండి. అలా అందించడానికే ఒకంత ప్రయత్నం చేయండి. సంతాన రీత్యా కూడా ఓర్పు కలిగి ఉండండి. అన్నదమ్ముల సహాయ సహకారాల రీత్యా అంతగా మీకు ఇప్పుడేమీ కలిసి వచ్చేటటువంటి కాలంగా చెప్పలేము. ఇక ఏ విషయంలో అయినా అది ఉద్యోగం అవనివ్వండి, వ్యాపారం అవనివ్వండి, ప్రజా సంఘాలు లేదా ప్రజా ప్రయోజనాలు ఇలాంటి వాటి విషయంలో అవనివ్వండి, పబ్లిక్ రిలేషన్స్ నుంచి ఎటువంటి పనులు కూడా మీరు ఆశించవద్దు. కుజగ్రహ స్తోత్రాలు పఠించడము, శనిగ్రహ స్తోత్రాలు పఠించడము, గురుగ్రహ స్తోత్రాలు పఠించడము చాలా చాలా అవసరం అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఏ విషయంలోనూ కూడా రుణాలు ఇవ్వడం కానీ, పెద్ద మొత్తాలలో రుణాలు ఇచ్చిపుచ్చుకునే వాళ్ళకి మీరు హామీలు ఉండడం కానీ ఇలాంటివి చేయవద్దు అని కూడా మరొకసారి సూచన చేస్తూ శుభం. వృషభ రాశి వారికి కొన్ని జాగ్రత్తలతో కూడినటువంటి అంశాలు ఉన్నాయి. నిజానికి రాశిలోనే సంచారం చేస్తూ ఉన్నటువంటి రవి బుధుల యొక్క స్థితి అంత పెద్ద గొప్పగా ఫలితాలు ఇవ్వకపోతూ ఉన్నప్పటికీ బుధాదిత్య యోగం ఇక్కడ కనిపిస్తూ ఉంది. దీని మీదనే శనిగారి యొక్క దృష్టి పడుతూ ఉన్న కారణం చేత కొన్ని రకాల ఇబ్బందులు కనిపిస్తున్నాయి. ఇది చెప్పదగ్గ సూచన. ఏదైనా చర్మ వ్యాధులతో బాధపడుతున్న వారికి కొంత ఇబ్బంది కలిగించేటటువంటి అంశంగా తెలియజెప్పచ్చు. అలాగే మాతృవర్గ రీత్యా కూడా అంతగా సహాయ సహకారాలు ఉండబోవడం లేదు. ఇది కూడా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. ఇక లాభస్థానంలో ఉన్నటువంటి శని శుక్రుల యొక్క ఫలితము బాగుంది. ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి గురువుగారి ఫలితము బాగుంది. తృతీయంలో ఉన్నటువంటి కుజుని ఫలితము బాగుంది. అంటే ఈ బాగున్న ఫలితాలన్నీ చాలా చాలా అదృష్టవంతమైనటువంటి ఫలితాలు ఇచ్చేవే. అయితే జాగ్రత్తలతో కూడుకున్న అంశాల విషయంలో మటుకు ఏమాత్రం ఏమరపాటు వద్దు. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. అనేక రకాలుగా గురుబలం బాగుంది, శనిగారి బలం బాగుంది, అలాగే దశమంలో ఉన్నటువంటి రాహు గారి బలం కూడా బాగుంది. ఇక్కడ ఈ వైద్య వృత్తులకి సంబంధించినటువంటి విద్యార్థులు కానీ ఆ రిలేటెడ్గా ఉండేటటువంటి ఏ వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవహారాలు చేసేవారికైనా బాగుంది అనే తెలియచెప్పచ్చు. రాహు సంచరిస్తున్నటువంటి రాశ్యాధిపతి శనిగారు లాభస్థానంలో సంచరిస్తున్నారు. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి ముఖ్యమైన మంచి సూచన అన్నమాట. కాబట్టి చాలా బాగుంటుంది. వృషభ రాశి వారికి అన్యోన్యత విషయంలో కానీ, అలాగే సంతాన విషయంలో కానీ, రాజకీయాల ప్రకారంగా కానీ మీరు ఏ రకంగా చూసుకున్నా కూడా అధికమైనటువంటి శ్రద్ధ తీసుకోవాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇక గురుబలం బాగుంది, శనిగారి బలం బాగుంది అన్నప్పుడు మీరు తీసుకునే శ్రద్ధ వల్ల, మీరు తీసుకునేటటువంటి జాగ్రత్తల వల్ల మరింతగా మంచి ఫలితాలు వస్తాయి. ఇది చెప్పదగినటువంటి విషయం. ఏ విషయాన్ని నిర్లక్ష్యం చెయ్యొద్దు, జాగ్రత్తగా ఉండండి. అనేక రకాల శుభ పరిణామాలు ఉన్నాయి. కుటుంబం బాగుంది, మీ మాట బాగుంటుంది, అనుకోని విధంగా స్థితిగతులు పెరుగుతున్నాయి, స్థిర చరాస్తుల విలువలు పెరుగుతున్నాయి.
మాట తీరు బాగుంటుంది, కుటుంబంలో ఐకమత్యం బాగుంటుంది, సంపదలు పెరుగుతున్నాయి, ఎన్నో విధాల మీకు మనశ్శాంతి పెరుగుతోంది, ఆర్థిక అభివృద్ధి పెరుగుతోంది. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయండి, మరింత శుభకరంగా ఉంటుంది. శుభం. మిథున రాశి. మిథున రాశి వారికి అదృష్టమా అంటే అదృష్టమా అన్నట్టుగా ఉంది. రాశిలోనే సంచరిస్తూ ఉన్నటువంటి గురువు గారి వల్ల అనేక మేలులు జరుగుతాయి. ముఖ్యంగా వివాహాలు కాని వారికి వివాహం అవుతుంది, సంతానం కలగని వారికి సంతానం కలుగుతారు అనే శుభవార్తలు వింటారు. ఇప్పుడిప్పుడు సంతానం కలిగిన వారికి చక్కగా వాళ్ళు అభివృద్ధిలో ఉన్నారు అనేటటువంటి సంతృప్తి ఉంటుంది. ఉద్యోగ జీవితం బాగుంటుంది, వ్యాపార జీవితం బాగుంటుంది, పబ్లిక్ రిలేషన్స్ అన్నీ బాగుంటాయి. కొత్తగా వ్యాపారాలు పెట్టాలనుకున్నా కూడా అనుకూలమైనటువంటి స్థితి కనిపిస్తోంది. గృహంలో చిన్నపాటి ఇబ్బందులు కనిపిస్తూ ఐకమత్యం లేదు అనిపించేటటువంటి స్థితిలో సంతానం కానీ, భార్యాభర్తలు కానీ, అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు కానీ అండాదండగా ఉండి ఈ పరిస్థితిని మీరు అధిగమిస్తారు. ఇది ఒక పరస్పర విభిన్నమైనటువంటి పరిస్థితి అన్నమాట. గురువుగారు బాగున్న కారణం చేత సంతానం చాలా బాగుంటారు. సంతాన స్థానం మీద కూడా గురువుగారి యొక్క దృష్టి ఉంటూ ఉన్న కారణం చేత చాలా బాగుంటారు. తృతీయ స్థానంలో చంద్రకేతువుల సంచారము చాలా బాగున్న కారణం చేత అన్నదమ్ములు బాగుంటారు. సప్తమ స్థానం మీద గురువుగారి దృష్టి ఉన్న కారణం చేత భార్యాభర్తల అనుకూలం ఉంటుంది. అయితే ద్వితీయ స్థానంలో నీచలో ఉన్నటువంటి కుజుడు కొంత ఇబ్బంది పెడుతూ ఉన్నప్పటికీ వీళ్ళందరి సహాయ సహకారాల వల్ల మీరు ఈ సమస్యని ఈజీగా అధిగమించేస్తారు అని చెప్పి తెలియజెప్పడం జరుగుతోంది. ఇక నవగ్రహ శ్లోకాలని ఒక్కసారి పఠించండి రోజుకి, మరింతగా మీకు మానసికమైనటువంటి సంతృప్తి కలుగుతుంది, ఆర్థికాభివృద్ధి ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ శుభం. కర్కాటక రాశి. కర్కాటక రాశికి ఒక్కొక్క రోజు ఒక్కొక్కలా ఉంటుంది. చాలా బాగుంది అని చెప్పడానికి రావడం లేదు. అయితే గురువు గారి యొక్క వ్యయస్థాన సంచారము ఇక తన రాశిలోకి, ఉచ్చ రాశిలోకి ప్రసారం రాబోతూ ఉన్న కారణం చేత ఇక్కడ అనుకూలమైనటువంటి మార్పులు జరగబోతున్నాయి. గృహానికి మరమ్మతులు చేయగలుగుతారు, లేదా స్వగృహ నిర్మాణానికి ఎక్కువ ఖర్చు పెట్టగలుగుతారు. ఇది చెప్పదగినటువంటి సూచన. లాభస్థానంలో రవి బుధుల యొక్క సంచారం ఉన్న కారణం చేత ఊహించని విధంగా మీకు లాభాలున్నాయి. ధనము పెరగబోతోంది, ఆదాయం బ్రహ్మాండంగా పెరుగుతుంది. ఇవన్నీ కూడా చెప్పదగినటువంటి సూచనలే. అలాగే నూతన ఆభరణాలని కొనుగోలు చేస్తారు. ఎన్నో రకాలుగా మీకు మనశ్శాంతి పెరుగుతోంది. అష్టమ స్థానంలో సంచరిస్తూ ఉన్నటువంటి రాహుగ్రహ సంచారమే మిమ్మల్ని చిన్నగా ఇబ్బందులకి గురి చేయబోతోంది. అయితే దుర్గనామాలని పఠించండి, చాలా అద్భుతంగా మీరు ఆ సమస్యల్ని దాటగలుగుతారు. నవమ స్థానంలో సంచరిస్తూ ఉన్నటువంటి శనిగారి యొక్క స్థితి మీకు కొంత మేలే చేస్తోంది తప్ప ఇక్కడ కీడు అనే పదానికి తావు లేకుండా ఉంది. ఆయన ధర్మమూర్తి కాబట్టి మీకు అంత మంచి జరుగుతుంది. పూర్వజన్మలో చేసుకున్నటువంటి పుణ్యం ఆధారంగా ఇప్పుడు మంచి జరుగుతుంది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయడం ద్వారా మనశ్శాంతి పెరుగుతుంది. శుభం. సింహరాశి. సింహరాశి వారికి అష్టమ స్థానంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు, దశమ స్థానంలో రవి గారు బాగున్నారు, లాభస్థానంలో గురువుగారు బాగున్నారు, రాశిలో చంద్రుడు బాగున్నారు. అంటే 4 గ్రహాల యొక్క ఉనికి చాలా చాలా బాగుంటుంది. అయితే ఇక్కడ చంద్రుడు కేతువుతో కలిసి ఉన్న కారణం చేత మిమ్మల్ని రాంగ్ డైరెక్షన్లో నడిపించే వాళ్ళు ఉంటారు. ఇది చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే దుర్గ పూజకి, దుర్గ నామాలకి చాలా ప్రాధాన్యతనివ్వండి. అష్టమ శని సంచార దోషం కనిపిస్తూ ఉన్న కారణం చేత ఒకసారి శని గారికి తైలాభిషేకం చేసుకోండి. గురుబలం చాలా బాగున్న కారణం చేత ఇవన్నీ తొందరగా పట్టిస్తాయి. మీరు చేయడం వల్ల తొందరగా పట్టించి ఔషధ సేవ తిరిగి మిమ్మల్ని ఆరోగ్యవంతుల్ని చేస్తుంది. దైవ ధ్యానం చేసుకోవడం వల్ల మీకు తొందరగా దైవ బలం కూడా సంప్రాప్తం అవుతుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఉద్యోగ స్థితిలో ఉన్నత పదవులు వస్తాయి, ఉన్నత స్థితి వస్తుంది. మీరు ఊహించని విధంగా ఇక్కడ మీకు అనుకూలత కనిపిస్తోంది. ఇవన్నీ కూడా చెప్పదగినటువంటి అంశాలు అని చెప్పి నేను మరీ తెలియజేస్తూ ఉన్నాను. ఒకంత జాగ్రత్తతో ఉండండి. మీకు వచ్చేటటువంటి లాభాలన్నీ కూడా చక్కగా వచ్చేస్తున్నాయి. గురువుగారి ఆశీస్సులు బాగున్నాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. కన్యరాశి. కన్యరాశి వారికి ఒక్కొక్క రోజు ఒక్కొక్కలాగా అనిపిస్తోంది.
రాహు గారి యొక్క స్థితి చాలా అద్భుతమైన విశేషంగా ఉంది. కానీ దాన ధర్మాల విషయంలో కేతువు వ్యయస్థాన సంచార విశేషం చేత మీ చేత విశేషంగా ధనం ఖర్చు పెట్టిస్తున్నారు. ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి. అక్కడ రాహు గారి వల్ల ధనము వస్తోంది, ఇక్కడ కేతువు గారి సంచారం వల్ల దాన ధర్మాలు పెరిగి మంచి పేరు వస్తుంది. ఇక్కడ జాగ్రత్త ఎందుకు చెప్తున్నానంటే, విశేషమైన ధనం అనేది 1.5 సంవత్సరాల కాలం వస్తుంది. విశేషంగా దాన ధర్మాలు 1.5 సంవత్సర కాలం చేస్తారు. అయితే వచ్చిన ధనాన్ని మీరు దాచిపెట్టుకోకుండా ఇలా దాన ధర్మాల రూపంలో ఖర్చు పెడుతూ ఉంటే ఇబ్బంది పడిపోతారు. గ్రహస్థితులు అన్నీ ఎప్పుడూ ఒకలా ఉండవు. ఒక్కొక్కసారి ఒక్కొక్క అంశంలో మనము గట్టితనాన్ని చూపించాలి. ఇప్పుడు ధన రాబడి మాత్రమే బాగుంది, మిగతా అంశాలన్నీ జాగ్రత్తగా ఉండాలి. వివాహం కుదరడము కష్టమవుతోంది, అలాగే వివాహ బంధము కూడా కొంచెం జాగ్రత్తగా ఉండవలసిందే. దూర ప్రాంత ప్రయాణాల విషయంలో కూడా ఊరికూరికి ఏవో ఒక ప్రయాణాలు వచ్చి అధికమైన ఖర్చులు పడుతూ ఉన్నాయి. దూర ప్రాంతాలకు వెళ్ళినా కూడా అక్కడ పనులు అవుతాయి అనేటటువంటి నమ్మకం కలగడం లేదు. వృధా ప్రయాసకి లోనవుతున్నారు. మొండి పట్టుదలగా ఉన్నట్టుగా ఉంటుంది. ఆరోగ్య విషయంలో కూడా అంత సహకారం కనిపించట్లేదు, అనారోగ్యం కనిపిస్తోంది. ఊహించని విధంగా లాభాలు వస్తూ ఉన్నప్పటికీ అవి ఏదో విధంగా ఖర్చు అయ్యేదే కనిపిస్తోంది. యంత్రాలు, యంత్ర పరికరాలు, భూమి, వాహనాలు ఇలాంటి వాటి మీద మీరు ధనాన్ని ఖర్చు చేయొచ్చు. అంటే అదొక పెట్టుబడి లాగా అవుతుంది. ఇంతో అంతో దాని మీద వస్తుంది లాభం. కానీ అది స్థిరంగా మీరు ఉంచుకోవాలి కదా. జాగ్రత్తగా ఉండాలి. ఈ విషయంలో జాగ్రత్తలతో కూడిన అంశాలే ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఈ విషయాల్లో నష్టం రాకుండా చూసుకోండి. ఉద్యోగ జీవితంలో కూడా ఎక్కడ అపోహలకి తావివ్వకుండా చూసుకోండి అని చెప్పి మరీ తెలియజేస్తూ ఉన్నాను. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చెయ్యండి, నవధాన్యాలు దానం చెయ్యండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. ఆరోగ్య విషయంలో ఒకంత ఓర్పు కలిగి ఉండండి. ఔషధ సేవ అవసరం పడుతుంది. జాగ్రత్తల అంశాలని పాటించండి. మానసికంగా సంతృప్తిగా ఉండండి. శుభం. తులారాశి వారికి చాలా చాలా అద్భుతమైన కాలం నడుస్తోంది. వీరికి లాభస్థానం బాగుంది, షష్ఠస్థానం బాగుంది, నవమ స్థానం బాగుంది. ఇంక ఏమి కావాలండి? 3 రకాల గ్రహాలు 3 రకాల స్థానాలలో బ్రహ్మాండమైనటువంటి స్థితిలో ఉన్నప్పుడు మొండి బాకీలు వసూలవుతాయి. అనారోగ్యం ఏమన్నా ఉందే చక్కగా ఆరోగ్యవంతులైపోతున్నారు. ఏ పని పట్టుకున్నా విజయావకాశాల వైపుకి వెళ్తోంది. స్నేహితుల సలహాలు, సూచనలు, వాళ్ళ యొక్క సహాయ సహకారాలు అద్భుతమైన స్థితిలో ఉన్నాయి. అలాగే పిత్రార్జితాలు బాగున్నాయి. మాతృవర్గ రీత్యా బాగుంది, పితృవర్గ రీత్యా బాగుంది, ఉద్యోగ రీత్యా బాగుంది, వ్యాపార రీత్యా బాగుంది, లాభాల రీత్యా బాగుంది. ఇన్ని రకాలుగా బాగున్నప్పుడు ఇక అన్నీ బాగున్నట్టుగానే భావించాలి. ఇంకా ఏదన్నా 1-2 చిన్నపాటి ఇబ్బందులు ఉన్నా వాటిని అవలీలుగా మీరు గట్టెక్కేసేయగలరు. అది అద్భుతమైన స్థితి. అంటే కేతు బాగున్నారు, గురువు బాగున్నారు, శనిగారు బాగున్నారు. ఇంక ఏమి కావాలి? ఇంత అద్భుతమైన ఫలితాలంటే చాలా చాలా విశేషం అన్నమాట. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసి భగవంతునికి కృతజ్ఞతాపూర్వక నమస్కారాలు చేయవలసిందిగా సూచన చేస్తూ ఉన్నాను. శుభం. వృశ్చిక రాశి వారికి చాలా చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి కాలము. ఏ పరిస్థితులు కూడా అనుకూలంగా రావట్లేదు. ఒక్క దశమంలో చంద్రుడు బాగున్నారు, కానీ అనుమానంతో కూడినటువంటి భయం ఉంటుంది. ఇది సరిగా మనకి ఎవరైనా సరైన డైరెక్షన్ ఇవ్వట్లేదేమో, సహాయ సహకారాలు అందించట్లేదేమో, ఊరికే పైకి నటనలా అందిస్తున్నారేమో, ఇలాంటి అనుమానాలు ఉంటాయి. కాబట్టి దానివల్ల పెద్దగా ప్రయోజనం ఉంటుంది అని చెప్పి నేను భావించడం లేదు. జాగ్రత్తే. ఇది చెప్పదగినటువంటి సూచన. రాజకీయంగా జాగ్రత్తగా ఉండాలి, భార్యాభర్తలు జాగ్రత్తగా ఉండాలి. అన్నదమ్ముల సహాయ సహకారాలు కూడా అంతగా బాగోలేదు. మాతృవర్గ రీత్యా ఇబ్బందులు ఉన్నాయి, సంతాన రీత్యా ఇబ్బందులు ఉన్నాయి, రుణ బాధలు పెరగబోతున్నాయి. అలాగే వివాహాది శుభకార్యాలు ఆలస్యమయ్యే పరిస్థితి. ఏదైనా లాటరీస్ విషయంలో కానీ మీరు ఏమన్నా ధనము పెట్టాలి అనుకుంటే అది ఉద్దాన పతనాలకు లోనవుతోంది. ఎక్కువ డబ్బు వస్తుంది అని నమ్మకం కనిపించట్లేదు. ఉన్నట్టుగా ఉండి పతనం కూడా సంభవించడానికి అవకాశం ఉంది. కాబట్టి ధనము పెట్టవద్దు. కొత్త వ్యాపారాలలో కూడా ధనము పెట్టవద్దు. ఎవరైనా వ్యక్తులకి కూడా ధనము అప్పుగా ఇవ్వవద్దు.
మీకు ఏది ఉందో దానిలోనే జాగ్రత్తగా కాలం గడుపుతూ ఉండడం చాలా చాలా మంచిది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అన్ని విధాలుగాన జాగ్రత్తగా ఉండవలసిన కాలం వృశ్చిక రాశి వారికి. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయండి. వీలైతే నవధాన్యాలు ఒక్కసారి దానం చెయ్యండి. ఒక సత్పురుషునికి దానం చెయ్యండి. ఇది చెప్పదగ్గ సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. శుభం. ధనస్సు రాశి వారికి చాలా బాగుంది. వీరికి అన్ని విధాలుగాను అన్యోన్యత ఉంది. ధనము ప్రకారంగా బాగుంది, కుటుంబం ప్రకారంగా బాగుంది, అన్నదమ్ముల సహాయ సహకారాలు చాలా చాలా బాగున్నాయి. అలాగే మాతృవర్గ రీత్యా బాగుంది. సంతాన రీత్యా కొంత ఇబ్బంది కలుగుతూ ఉన్నప్పటికీ అనుకూలమైన గురుగ్రహ ప్రభావం చేత ఈ దోషాన్ని అధిగమించేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కోరుకున్న రుణాలు కోరుకున్నట్టుగా వస్తున్నాయి. అనేక విధాలుగా మనశ్శాంతి పెరిగింది, ఆర్థికాభివృద్ధి పెరిగింది, గృహంలో శుభకార్యాలు పెరిగాయి. శుభకరంగా మీకు ఎన్నో పరిస్థితులు ఉండబోతున్నాయి. ఉన్నత విద్య చదువుకోవాలి అనుకునే వారికి ఉన్నత విద్య బాగుంది. ప్రాథమిక విద్యలో ఉన్న వారికి ప్రాథమిక విద్య చదువుతున్నటువంటి విద్యార్థుల విషయంలో కూడా అనేక రకాలుగా మంచి ఫలితాలు వస్తున్నాయి. ఊహించని విధంగా లాభాలు ఉన్నాయి. విజయము కలుగుతోంది, సత్కీర్తి వస్తోంది, చక్కటి పేరు ప్రతిష్టలు వస్తున్నాయన్నమాట. ఇన్నాళ్ల మీ కష్టము ఇప్పుడు బాగా అభివృద్ధిలోకి వచ్చింది. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. అనేక రకాలుగా మనశ్శాంతి పెరిగింది. అదృష్టం అని చెప్పి మీరు భావిస్తూ ఉంటారు. భగవంతుని పట్ల కృతజ్ఞత తెలియజేయండి. నవగ్రహ స్తోత్ర పారాయణాలు పఠించండి. ఓర్పు కలిగి ఉండండి. అన్ని శుభశకునాలన్నీ కూడా చక్కగా అమలులోకి వస్తాయి. శుభం. మకర రాశి వారికి ఒకరోజు బాగుంటే ఒకరోజు బాగుండట్ల. మీకు కూడా ఆరోగ్య విషయంలో ఒకరోజు కొంచెం మనస్తాపంగా ఉంటుంది, ఒకరోజు కొంచెం ఉత్సాహం అనిపిస్తుంది, ఒక్కొక్క రోజు ఒక్కొక్కలాగా ఉంటుంది. అన్నదమ్ముల సహాయ సహకారాలు ఒక్కటే బాగున్నట్టుగా అనిపిస్తున్నాయి తప్ప భార్యాభర్తల అనుకూలత కానీ, దూర ప్రాంత ప్రయాణాలు కానీ, సంతాన రీత్యా కానీ, ఏదన్నా వివాహాది శుభకార్యాలు కుదరడం రీత్యా కానీ, మాతృవర్గ రీత్యా కానీ ఏవి కూడా అనుకూలమైనటువంటి పరిస్థితులు కాదు. అనుకూలమైనటువంటి సంఘటనలు కూడా ఏమీ జరగబోవడం లేదు. కొంచెం మనస్తాపం పెరుగుతోంది. ఏదైనా నింద పడేటటువంటి పరిస్థితి ఉంటుంది. అలాగే ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకోండి. వివాహాది శుభకార్యాలు కుదరాల్సిన వారు ఇంకా కొంచెం కృషిని పెంచండి. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. ఉద్యోగ జీవితంలో సంతృప్తి తక్కువగా ఉంది, వ్యాపార జీవితంలోనూ సంతృప్తి తక్కువగా ఉంది. ఓర్పు కలిగి ఉండండి. కొత్త పథకాల జోలికి వెళ్ళకండి. ఎవరికి ధనము రుణముగా ఇవ్వకండి. ధనము ఇచ్చి కూడా మీరు మాట పడాల్సిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అలాగే కుటుంబ జీవితంలో కూడా అన్యోన్యత తగ్గుతోంది. అలాగే ఐకమత్యం తగ్గుతోంది. ఇవన్నీ కూడా జాగ్రత్తగా మీరు బ్యాలెన్స్ చేసుకుంటూ ఒక్కొక్క సమస్యని అధిగమించుకుంటూ రావాల్సిందే తప్ప అన్నీ ఒక్కరోజుకొక్కరోజే ఇవాళ బాగుంటుందిలే, ఇవాళ మనం కూర్చుని పిల్లలందరితో మాట్లాడదాము, లేకపోతే భార్యాభర్తలం కూర్చుని మాట్లాడుకుందాము, ఈ సమస్యల పరిష్కారానికి అని మటుకు అనుకోవద్దు. నిదానంగా తీసుకొని రండి. నిదానమే ప్రధానం అని ప్రవర్తించుకోవాల్సిందిగా సూచన చేస్తున్నాను. శివారాధన చేయడం ద్వారా అనేక రకాలుగా మీకు మనశ్శాంతి పెరగబోతోంది. శుభం. కుంభరాశి వారికి చాలా అదృష్టవంతమైన కాలం కొనసాగుతూ ఉంది. వీరు అనేక విధాలుగా మంచి మంచి శుభ ఫలితాలు పొందుతున్నారు. కుటుంబం బాగుంది, అన్నదమ్ముల సహాయ సహకారాలు బాగున్నాయి, మాతృవర్గ రీత్యా బాగుంది, సంతాన రీత్యా బాగుంది, రుణాల రీత్యా బాగుంది, అలాగే భార్యాభర్తల అనుకూలత రీత్యా బాగుంది. ఎన్నో రకాలుగా బాగుంది అనే చెప్పాలి. జాగ్రత్తల అంశంలో కూడా భార్యాభర్తల అనుకూలత జాగ్రత్తగా ఉండండి అనే చెప్పచ్చు. అయితే చంద్రుని యొక్క స్థితి కూడా మీకు చాలా మేలు చేస్తోంది. ఇక్కడ మృష్టాన్న భోజనాలు ఇస్తోంది, అలాగే విందు వినోద కాలక్షేపాలను ఇస్తోంది, పబ్లిక్ రిలేషన్స్ దెబ్బ తినకుండా కాపాడుతోంది. ఇలాగా కొన్ని మంచి లక్షణాలు ఉండడం చేత చాలా వరకు మీకు మానసిక ప్రశాంతత వస్తోంది. ఇవన్నీ కూడా చెప్పదగినటువంటి సూచనలే అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఉద్యోగ జీవితం బాగుంది, వ్యాపార జీవితం కూడా బాగుంది, ఆధ్యాత్మిక చింతన బాగా పెరుగుతోంది. దైవం మీ పట్ల చాలా చాలా వరాలు ఇస్తున్నారు అన్నట్లుగా ఉంది వ్యవహారం. అన్ని విధాలుగాను మనశ్శాంతి పెరుగుతోంది, ఆర్థిక అభివృద్ధి పెరుగుతోంది. భగవంతునికి కృతజ్ఞతాపూర్వక నమస్కారాలు తెలియచేయండి. ఒక్కసారి శనిగారికి తైలాభిషేకం చేయండి. దుర్గనామాలు
పఠించండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. ఓం నమ శివాయ నామాన్ని తలుచుకోవడం ద్వారా కూడా అనేక రకాల మనశ్శాంతి పెరుగుతోంది. శుభం. మీనరాశి. మీనరాశికి కొంచెం మంచి కాలం నడుస్తూ ఉన్నది. మనము ప్రతిరోజు చెప్పుకుంటున్నాం. ఈ మధ్య కాలంలో ఈ మాత్రం రోజులు బాగున్నటువంటి సందర్భాలు లేవు. అయితే షష్ఠ స్థానంలో ఉన్నటువంటి చంద్రకేతువులు గాని, తృతీయ స్థానంలో ఉన్నటువంటి రవి బుధులు గాని, రాశిలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు గాని, ఈ 5 గ్రహాలు కూడా చాలా చాలా శుభ పరిణామాలను ఇస్తున్నాయి. మంచి ఆలోచనలు చేస్తారు, మంచి సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటారు, బంధుమిత్రుల ఆదరణ ఉంటుంది, దగ్గర ప్రయాణాలన్నీ లాభిస్తున్నాయి. అలాగే ఏదైనా శత్రువుల నుంచి మీకు బాధ, భయము, దుఃఖము, మనస్తాపము ఇలాంటివి ఉన్నాయా అంటే అవన్నీ ఇప్పుడు తగ్గిపోయే పరిస్థితి. విజయావకాశాలు చాలా చాలా మెండుగా ఉన్నటువంటి పరిస్థితి. అనుకోని విధంగా ధన లాభం వచ్చేటటువంటి పరిస్థితి. అలాగే మాతృవర్గరీత్యా అంతగా కలిసి రాకపోతున్నా, అంతగా అనుకూలమైనటువంటి సహాయ సహకారాలు కానీ లేకపోతున్నా ఒక విధమైన మనశ్శాంతి ఉంటుంది. ఇన్నాళ్ళు మీకు ఈ మనశ్శాంతి కరువైంది. ఇప్పుడు కూడా రాశిలో శనిగారు ఉన్నారు, మనశ్శాంతి తక్కువగానే ఉంటుందని చెప్పవచ్చు. కానీ శనిగారు వచ్చి కనీసం 1 నెల 15 రోజులు దాటిపోయింది. 2 నెలల కాలం దగ్గరగా అవుతోంది. ఈ బాల్యావస్థలో ఉన్నటువంటి గ్రహము ఇంకా బాల్యావస్థలోనే ఉన్నారు. పూర్తిగా వారు మధ్య వయసుకి రాలేదు. కాబట్టి ఇక్కడ కొంచెం మెరుగైన పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. అంటే అననుకూలతలోనే అనుకూలత అన్నమాట. ఇది చెప్పదగినటువంటి సూచన. స్థాన చలనానికి అవకాశం ఉంది. అలాగే ఎక్కువగా ధనము వెచ్చించడానికి ఇప్పటి వరకు మీరు నాస్తిక భావాలతో ఉండవచ్చు. భగవంతుడి పట్ల అంత శ్రద్ధ ఎక్కువగా పెట్టి ఉండకపోవచ్చు. ఒకవేళ ఆస్తిక భావాలు ఉన్నప్పటికీ అంత ఎక్కువ శ్రద్ధ పెట్టలేకపోయి ఉండొచ్చు. ఇప్పుడు పెడతారు శ్రద్ధ. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చెయ్యండి, మరింత మనశ్శాంతి ఉంటుంది. ఒకంత ఓర్పు అయితే అవసరం. ఇది చాలా చెప్పదగ్గ సూచనగా తెలియజేస్తున్నాను. శుభం. సర్వే జనా సుఖినో భవంతు.